వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో పవర్ ప్లాంట్ల పంచాయతీ జరుగుతుంది. పవర్ ప్లాంట్ల మాటన 50,000 కోట్ల దోపిడీ జరుగుతుందని బీఆర్ఎస్ అంటుంటే, బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని కాంగ్రెస్ లెక్కలతో సహా ప్రత్యారోపణలు చేస్తుంది. తెరపైకి మళ్లీ విద్యుత్ కమిషన్ రిపోర్ట్ను తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. బీఆర్ఎస్ టార్గెట్గా పవర్ సెక్టార్పై గతంలో విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. విద్యుత్ కమిషన్ ఒకటి ఏర్పాటైంది. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. దాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రామగుండం, పాల్వంచ, మక్తల్ ఒక్కొక్క 3 చోట్ల 800 మెగావాట్ల పవర్ ప్లాంట్లను పెట్టాలని ఏదైతే మొన్నటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారో దాని చుట్టూ రాజకీయం నడుస్తుంది. దీనిపై 2 రోజుల క్రితం హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు 50,000 కోట్ల స్కామ్గా దీన్ని ఆయన అభివర్ణించారు. దీనిపై ఈరోజు ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయన దీనికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు ఎంత విద్యుత్ అవసరం ఉంది, ఎంత షార్టేజ్ ఉంది, 2030 నాటికి ఎంత విద్యుత్ తెలంగాణకు అవసరం కాబోతుంది, ఇలాంటి చాలా అంశాలు ఆయన ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. 2030 నాటికి అంటే ఇంకొక 5 ఏళ్లకు తెలంగాణలో మొత్తం 14,300 మెగావాట్ల విద్యుత్ అవసరం. అందులో భాగంగానే పవర్ ప్లాంట్ల నిర్మాణం చేస్తున్నాం. ఒక్కరోజు విద్యుత్ సరఫరా ఆగిపోతే దాదాపు 1,500 నుంచి 2,000 కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి విద్యుత్ సెక్టార్ను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నామనేది బట్టి వాదన. ఎవరి వాదనలో నిజమెంత? నిజంగానే ఈ 3 పవర్ ప్లాంట్లు రామగుండం, పాల్వంచ, మక్తల్లో కట్టబోయే పవర్ ప్లాంట్లు తెలంగాణలో వెలుగులు నింపుతాయా, లేకుంటే తెలంగాణ వెలుగుల మాటున చీకటి దందా ఏమైనా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా, లేదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చీకటి దందాలు చేసింది, పవర్ సెక్టార్ని ఏ రకంగా నిర్వీర్యం చేసింది, నిజంగా నిర్వీర్యం జరిగిందా? ఈ అంశాలపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత విజయ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా మనకు లైవ్లో కాసేపట్లో జాయిన్ అవుతారు. మనం డిబేట్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఈ పవర్ సెక్టార్కి సంబంధించి 2 రోజుల క్రితం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఏం ఆరోపణలు చేశారో ఒకసారి చూద్దాం. రామగుండం 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ తయారు చేయడానికి జెన్కో, ఎన్టీపీసీ, డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో తయారు చేసిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో 1 మెగావాట్కు 14 కోట్లు ఖర్చు అయిద్దని ఇచ్చింది. ఎన్టీపీసీ 1 మెగావాట్కు 12 కోట్ల 23 లక్షలు ఖర్చు అవుతుందని స్పష్టంగా చెప్పింది. ఆ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది, ఈ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది. ఇంకా చర్చ ఎక్కడిది, మాట్లాడు ఎక్కడిది? ఇదంతా డ్రామా కంపెనీ. గతంలో బీఆర్ఎస్ కూడా కట్టింది. మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడితే 1 మెగావాట్కి అయిన ఖర్చు 8 కోట్ల 63 లక్షలు. మేము భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం. 1 మెగావాట్కి అయినటువంటి ఖర్చు 9 కోట్ల 74 లక్షలు. ఎన్టీపీసీ కడతా ఉంది 12 కోట్ల 23 లక్షలు. మరి రామగుండంకు ఈరోజు 14 కోట్ల రూపాయలకు మీరు ఎస్టిమేట్ చేసిండ్రు. మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు ఎఫ్జీడీ లేదు, అందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ని తీసేసినారు కాస్ట్ ఎక్కువైతుందని. అది తీసేసి కూడా 14 కోట్లు పెట్టిండ్రు, అంటే డబుల్ ద కాస్ట్. యాదాద్రి 7.5 అయితే మీరు 14 ప్రతిపాదించిండ్రు, పూర్తయ్యే వరకు 16 అవుతుంది. డబుల్ ద కాస్ట్ అవుతుంది. మీరు ఈచ్ మెగావాట్కు 7 కోట్లు ఎక్కువ పెట్టిండ్రు. ఈచ్ మెగావాట్కి 7 కోట్లు అంటే 800 ఇంటూ 7 కోట్లు అంటే 5,600 కోట్ల స్కామ్. అంటే రామగుండంలో 5,600, పాల్వంచలో 5,600 కొడతారు, ఈ మక్తల్లో 5,600. అంటే మొత్తం ఈ 50,000 కోట్ల స్కామ్లో 15-20,000 కోట్లు ఇవాళ మీరు ధరలు పెంచి బడా స్కామ్కు పాల్పడతా ఉన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. రైట్, చూసాం కదా హరీష్ రావు తీవ్ర ఆరోపణలు. ఏదైతే 3 పవర్ ప్లాంట్లను పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండం, పాల్వంచ, మక్తల్ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒక్కొక్క పవర్ ప్లాంట్ పేరు మీద 5,600 కోట్ల స్కామ్ జరుగుతుంది అనేది హరీష్ రావు 3-4 రోజుల క్రితం. అంటే మొత్తం 50,000 కోట్ల పవర్ సెక్టార్, ఇందులో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, ఇందులో 15-20,000 కోట్లు అవినీతే జరగబోతుంది అనేది ఆయన చెప్తున్న వాదన. దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఈరోజు ప్రజాభవన్లో విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆయన శ్రీధర్ బాబుతో కలిసి దీనిపై పూర్తి వివరాలు ఇచ్చారు. తెలంగాణ విద్యుత్ రంగాన్ని ఏ రకంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఈ పవర్ ప్లాంట్ల నిర్మాణం వెనుకున్న కమావిష్ ఏంటి, హరీష్ రావు ఆరోపణలో వాస్తవం ఎంత, ఈ అన్ని అంశాలకు సంబంధించిన కుల్లాగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయన కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం.
2023-24 అండ్ 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9.85%, అంటే నియరింగ్ అబౌట్ 10% గ్రోత్ ఎక్కడ కనిపించింది. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. హైదరాబాద్లో ఒక గ్లోబల్ హబ్గా ఇక్కడ తయారు కాబోతుంది కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాలిక్యులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50, అంటే నియరింగ్ అబౌట్ 9% దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం. కేవలం ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నది కేవలం ఏదో వచ్చింది అని తృప్తిపట్టాలి. ఈ వచ్చిన రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఎదిగేటట్టుగా చేసి ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఇక్కడ ఉన్న వనరుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమగ్రంగా వాడుకోవటం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతాం. దానికి కావాల్సిన ప్రణాళికను స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా ముందుకు తీసుకొని పోతాం. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అవగాహన లేనటువంటి నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న, ఈ రాష్ట్రం చాలా స్పీడ్గా ఎదుగుతా ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 year లోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దీని ప్రకారం ఈ రంగాల్లో ఎంత అవసరం ఉంది, దీనికి ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ థర్మల్లో, పంప్ స్టోరేజ్ లో అండ్ సోలార్ ఎక్కడెక్కడ ఎంత అవసరం ఉందో ముందు ఇమీడియట్ అవసరాల కోసం నిర్ణయం తీసుకొని ప్రకటన చేశారు. రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, ముందు మీతోనే మొదలు పెడతాను. ఈరోజు దీక్షా దివస్ కూడా, అంటే తెలంగాణ ఏర్పాటుకు దోహదం చేసిన ఒక రోజు ఇది. అప్పుడు మీరు జేఏసీ, ఇంకా అప్పటికి జేఏసీ రాలేదనుకోండి, కానీ యాక్టివ్ ఉద్యమంలో ఉన్న నాయకుడే మీరు. విజయ్ కుమార్ కూడా అప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఏంటి దీక్షా దివస్ని ఎలా చూస్తారు? అది ఒక్క నిమిషం మాట్లాడి తర్వాత అసలు మనం తెలంగాణ తెచ్చుకుంది అభివృద్ధి కోసం, స్వయం పాలన కోసం తెచ్చుకుంటే ఏంటి ఈ స్కామ్లు ఏంటి, ఈ స్కీమ్లు ఏంటి, ఈ కథ ఏంటి, ఇదంతా మాట్లాడదాం. ముందు దీక్షా దివస్ గురించి ఒక్క నిమిషం మాట్లాడి డిబేట్లోకి వెళ్దాం. దయాకర్ గారు, ఇప్పుడు దీక్షా దివస్ చేసుకోవడము సంతోషమే, దాన్ని మనమే వ్యతిరేకించద్దు. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగినా కూడా కేసీఆర్ మూలకంగా జరిగింది. పాజిటివా నెగిటివా, రసం దాపిచ్చిండ్రా, స్టూడెంట్స్ లేచిండ్రా అనేది సెకండరీ. కానీ దీన్ని బేస్ చేసుకొని అబద్ధాలు చెప్పొద్దు. అంటే ఇంకెవరూ లేరు, కేసీఆర్ వల్లనే అనేది దాన్ని నేను నమ్మా. అది మీకు కూడా తెలుసు. నేనేం టీఆర్ఎస్ కాదు కదా. అవును, మేము ఎంత కష్టపడ్డాం. కేసీఆర్ గారు మిగతా నాయకులందరూ కూడా ఇంట్లో అనుకున్న రోజు నేను ప్రణబ్ ముఖర్జీ వచ్చిన రోజు 3 ప్లేస్లలో అడ్డుకున్నాను. నేను అందుకనే ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చెప్పిన కదా, సాగరహారం అనే పెద్ద మూమెంట్ జరుగుతున్నప్పుడు, అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నాను. మిలియన్ మార్చిని కూడా వాళ్ళు ఎట్లా వ్యతిరేకించిండ్రో వ్యక్తిగతంగా నాకు తెలుసు. మొదట్లో సమర్థించిన తర్వాత దివంగతులు ఇప్పుడు నాయన నర్సారెడ్డి గారు లేరు, కానీ శ్రవణ్ గారు మన ముందే ఉన్నారు కదా. అంటే వాళ్ళు యాక్షన్ సీరియస్ గా చేస్తున్నప్పుడల్లా ఎన్కరేజ్ చేసిండ్రు. అన్నిటికంటే కరీంనగర్ డిక్లరేషన్ మీకు తెలుసు, 15 ఎంపీలు అయితే మనకు తెలంగాణ వస్తుందని కేసీఆర్ గారు యూటర్న్ తీసుకున్నాక కదా మాలాంటి వాళ్ళమంతా కూడా. ఇప్పుడు కొంతమంది ఏమో ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ఏంటంటే కేసీఆర్ ఏం తీసుకుంటే దాన్ని బ్లంట్ గా సపోర్ట్ చేసిండ్రు కాబట్టి వాళ్ళ మీద ఏం లేదు. ఇప్పుడు దాకరు కోదామని ఎందుకు, మాకు ఉద్యమమే లక్ష్యం కాబట్టి మేము ఇటువైపు ఏదైతే సాగరహారమా లేకపోతే సీరియస్ కోర్స్ యాక్షన్ తీసుకోవాలని చేసి నిర్ణయం చేసినప్పుడు ఆయన అలిగిపోయి ఢిల్లీలో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ను విలీనం చేయడం ఎలా అనే పనిలో ఉన్నాడు వారు. కాబట్టి అప్పుడు సీరియస్ గా కొట్లాడింది జేఏసీ, కొట్లాడింది. ఆ నుంచే స్పర్ధలు జేఏసీకి బీఆర్ఎస్ కు రావడం జరిగింది, సరే టీఆర్ఎస్. తర్వాత ఇప్పుడు తెలంగాణ దీక్షా దివస్ అంటున్నారు మీరు.
తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ కొరకు పెట్టిన అన్నోళ్ళు భారత రాష్ట్ర సమితిని ఎందుకు మారిపోయారు? అంటే తెలంగాణలో మేము మొత్తం అభివృద్ధి చేసినాం, ఇక భారతదేశంలో గుణాత్మక మార్పు అని పోవడం వల్లనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. ఇది ఒక అంశం. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పాయలు 51 నుంచి 56 వరకు మూమెంట్ జరిగింది, 56 నుంచి 69 వరకు మూమెంట్ జరిగింది, 69 నుంచి స్తబ్దంగా ఉన్నది, మళ్ళీ ఒకటేసారి మీకు 96లో లేచింది. 96లో లేచినప్పుడు కదా మా రోజు వీరన్న గద్దర్ మీద కాల్పులు ఇవన్నీ జరిగినాయి. అటు తర్వాత 96 తర్వాత 2001లో కేసీఆర్ గారు వచ్చిండ్రు. 2001 నుంచి 2009 వరకు రాజకీయ తెలంగాణ ఉద్యమం అయింది. కానీ 2009 నుంచి సకల జనుల ఉద్యమం అయింది కదా. ఈ పాయలన్నిట్లలో ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్కరు ఉన్నారు, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క లీడర్ ఉన్నారు. సరే, రాజకీయ ఉద్యమమే ప్రధానమైంది కాబట్టి నేను తెచ్చినా అని చెప్పుకోవచ్చు. మీది కొంచెం ఏదో జూమ్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు సెట్ చేసుకోండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయ్ గారు, దీక్షా దివస్ దయాకర్ గారు కూడా చెప్తున్నారు, అంటే తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కరే తెచ్చింది కాదు, ఇప్పుడు మీరు చేసిన యాక్టివిటీ చూస్తే మాత్రం తెలంగాణ అంతా ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ దీక్షతోటే మొదలైంది ఉద్యమం, వల్ల ఎలాంటి సందేహం లేదు. కానీ మొదలైన తర్వాత చాలామంది ఆడారు, చాలామంది పోరాడారు, తెలంగాణ వచ్చింది. ఈ దీక్షా దివస్ను చాలా ఘనంగా నిర్వహించారు. ఏంటి పంచాయతీ ఎన్నికల ముందే ఉన్న స్ట్రాటజీయా ఇది కూడా? మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ఆలోచన? కళ్యాణ్ గారు, ముందుగా మీకు అదేవిధంగా సోదరుడు ఎమ్మెల్సీ దయాకరణ గారికి, టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. దీక్షా దివస్ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా. దీక్షా దివస్ అనే కార్యక్రమానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది, దయాకరణ కూడా తెలుసు. దయాకరణ అప్పుడు కేసీఆర్ గారి భాగంలో ఒక పాటగా పనిచేసిండు, ఆయన కూడా తెలుసు, ఆయన కూడా తెలుసు. తెలంగాణ కోసం 1952 నుంచి కూడా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలైనటువంటి ఉద్యమం. 2001లో కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం కాదు అది. 1952 నుంచి స్టార్ట్ అయింది. 56లో రాష్ట్ర విభజన, నేను అదే చెప్తా ఉన్నా. రాష్ట్రము అప్పుడు 56లో ఉమ్మడి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కుట్రలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. 1969లో కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు దాదాపు 11 ఎంపీ స్థానాలు ఉంటే ఎంపీ స్థానం వాళ్ళ ఎంపీలందరినీ లాక్కొని మెర్జీ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని నిర్వీర్యం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు దాదాపు 369 మంది విద్యార్థి యువకులని ఫైరింగ్ చేసి పిట్టల్ని కాల్చి చంపిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది. ఇవి చాలామంది ఉద్యమంలో తెలంగాణ కోసం వచ్చిండ్రు పోయిండ్రు, కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టినటువంటి పీడని విరగొట్టాలని చెప్పేసి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఆకాంక్షనే ముఖ్యము. అందుకని రాష్ట్రం రావాలని 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి ఎత్తిన జెండాని కిందికి దించకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, నేను హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతా అని చెప్పేసి మాట్లాడి ప్రతినబూని తెలంగాణ ఉద్యమం జెండా ఎత్తి ఈరోజు తెలంగాణ సాధించినట్టు గొప్ప స్వాప్నికుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అనే విషయాన్ని ఎవరు కాదనలేని సత్యం ఇది. ఎంతో మంది తెలంగాణ జెండా ఎత్తుకున్నారు, వదిలేశారు, కానీ ఎత్తిన జెండాని తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు కూడా ఎత్తిన జెండాని దించకుండా కొట్లాడి చావు నోట్లో తలబెట్టి సాధించిన వీరుడు తెలంగాణ సాధకుడు కేసీఆర్. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను అంటున్న పాయింట్ దయాకర్ గారినైనా మిమ్మల్ని అడిగిందైనా, నీళ్లు నిధులు నియామకాల కోసం, స్వపాలన కోసం, సొంత రాష్ట్రం కోసం చాలామంది పోరాడాలు, సాధించుకున్నారు. అయితే గత 10 ఏళ్ళు రకరకాల అలిగేషన్లు, ఆరోపణలు బీఆర్ఎస్ మీద. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలిగేషన్లు, ఆరోపణలు ఏంటి అసలు? అంటే అంధకారం అవుతుంది రాష్ట్రం అనే పరిస్థితి నుంచి నిజంగానే విద్యుత్ వెలుగులు తెచ్చారు 10 ఏళ్లలో, కానీ ఆ వెలుగుల వెనుక చీకటి దందా ఉంది అనేది కదా ఇప్పుడు చర్చ. ఎందుకు ఆ రాష్ట్రాన్ని తెచ్చిందే ఎందుకోసమా? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ కర్ర పట్టుకొని ఏ రకంగా తెలంగాణకు అవమానపరిచే విధంగా మాట్లాడిందో చూసినాం. తెలంగాణ వస్తే మీకు ఏం పవర్ ఉండదు, నీళ్లు ఉండవు అని చెప్పేసి అవమానించినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు. దాన్ని తిరగదోడి కేసీఆర్ గారు తెలంగాణ వస్తే ఇట్లా ఉంటుందని చెప్పేసి 24 గంటల విద్యుత్తుని నిరంతరాయంగా రైతాంగానికి అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు.
కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి విద్యుత్ సంస్కరణల వల్లనే తెలంగాణ ఈరోజు విదజిల్లుతుందండి. తెలంగాణ ఈరోజు 24 గంటల విద్యుత్ ఈరోజు ఉందంటే కారణం కేసీఆర్ గారండి. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే, కేసీఆర్ గారు చేసినటువంటి చర్యల వల్లనే ఈరోజు తెలంగాణలో విద్యుత్తు వెలుగులు నింపుతా ఉంది. దేశానికే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక రాష్ట్రం ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. గతంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. ఏ రాష్ట్రంలోనైనా 24 గంటల కరెంటు విద్యుత్తు నిరంతరాయంగా రైతాంగానికి అందించిన చరిత్ర ఈ పార్టీలకు ఉన్నాయండి. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా దాదాపు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఉన్నదా? కేసీఆర్ గారు చేసినటువంటి చర్యల వలన ఈరోజు తెలంగాణలో 24 గంటల విద్యుత్తు సాధ్యమైనటువంటి వాస్తవాన్ని తెలిసింది కదా. విద్యుత్ డిస్కంలన్నీ సంక్షోభంలో పడ్డాయి, అప్పుల పాలయ్యాయి, దివాలా తీసాయి, మీ వల్లే అనేది కదా ఇక్కడ సార్. ఇప్పుడు దాదాపుగా విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలోనే దాదాపుగా 4 లక్షల కోట్ల సంపదని సృష్టించిన కేసీఆర్ గారు అండి. కేసీఆర్ గారు ఆయన ఇంటి కోసం వాడుకోలేదు, ఆయన సొంత అవసరాల కోసం వాడుకోలేదు. ఈ రాష్ట్రం సంపద అది. ఈ 4 లక్షల కోట్ల సంపద సృష్టించినప్పుడు అయితే అయితుండొచ్చు, ఒక 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు అయితే అడుగుదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. దయాకర్ గారు, 4 లక్షల కోట్ల సంపద కేసీఆర్ తెచ్చారు, 24 గంటల విద్యుత్ ఇచ్చారు, మొత్తం చీకట్లు కమ్ముకుంటాయి, తెలంగాణ వస్తే అంధకారం అవుతుంది అన్న కిరణ్ కుమార్ రెడ్డి మాటలు మార్చేశారు. అయినా ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు అనేది, ఈ పరిస్థితి అంటే ఇప్పుడు తెలంగాణలో వెలుగులు ఉండడానికి కారణం మేమే అని చెప్తున్నారు. చెప్పడంతో పాటు ఈరోజు బట్టి విక్రమార్క గారు క్లారిటీ ఇచ్చారు. అయినా 50,000 కోట్ల స్కామ్కి మీరు సిద్ధమయ్యారు అనేది ప్రధాన అలిగేషన్. మేము బాగు చేసాం విద్యుత్ రంగాన్ని, వీళ్ళు దెబ్బతీస్తున్నారు అని. రామగుండం, పాల్వంచ, మక్తల్లో ఒక్కొక్క దగ్గర 800 మెగావాట్ల పవర్ ప్లాంట్లలో ప్రతి దాంట్లో దాదాపు 5,000 కోట్ల స్కామ్ ఉంది. అంటే 15-20 కోట్ల 20,000 కోట్ల స్కామ్ అనేది బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? నిజంగా అప్పుడు వాళ్ళు స్కాములు చేశారు. ఇప్పుడు ఒకటి వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు ఒక సంవత్సరానికి మనం 27,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి పెట్టుకుంటున్నాం. 27,000 కోట్ల రూపాయలు నేరుగా బడ్జెట్ నుంచి. రెండవది 80,000 కోట్ల రూపాయల పైచీలకు డిస్కంలో అప్పులు ఉన్నాయి. పూర్తిగా ఈరోజు కొనుగోలు ఇతర రాష్ట్రాల నుంచి పీపీఏలు 8 రూపాయలకు 11 రూపాయలకు. ఇప్పుడు మనం పీపీఏలను రిడ్రెస్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే ఒక 10 years చేస్తారు, 5 years కా 10 years కానీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అంటే దాంట్లో ఏ విధమైన అవినీతి అక్రమం అనేది ఒక చర్చ. రెండవది నాకు అంటే ఒక ప్రైవేట్ అంచనా, ఒక నిమిషానికి దాదాపు 1,25,000 రూపాయలు ఇన్కమ్ వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చేటట్టుగా ఉన్నదనేది ఒక ఆరోపణ లాంటిది ఉన్నది. అది రేపు అది ఆధారాలు చూపితే లెక్క, కానీ అది చూద్దాం. కానీ ఇప్పుడు భద్రాద్రిని ఎవరో రాష్ట్రానికో ఎవరో దేశానికో తయారు చేసిన ఒక యూనిట్ ను ఎవరు తీసుకోకపోతే, ఆ మోడల్ క్రిటికల్ మోడల్ తీసుకోకపోతే తీసుకొచ్చి అడబడేసారు. ఇప్పుడు భద్రాద్రి నుంచి నడుస్తుందా? ఇప్పుడు దానికి ఎంత, అది వైట్ ఎలిఫెంట్ కాదు, ఇంకే ఎలిఫెంట్ అనాలను దాన్ని. రెండవది, ఇలా నువ్వు కరెంటు ప్రజల సొమ్ముతోని కొనుక్కొచ్చి ఇవ్వడం కాదు. ఇప్పుడు గతంలో మీకు తెలుసు SC/ST కాలనీలకు ఫ్రీ పవర్ ఇచ్చేది మనం. ఇప్పుడు SC/ST కాలనీ కాదు, SC, ST, BC, OC మైనారిటీ కాలనీలు అందరికి కూడా 200 ఎలా పైసలు మీరేం పెట్టి చేస్తున్నారో, ఛత్తీస్గఢ్ నుంచి తెస్తున్నారో, ఇంకే రాష్ట్రం పూర్వాంచల్ నుంచి తెస్తున్నారో, ఉత్తరాంచల్ నుంచి తెస్తున్నారో, అక్కడి నుంచి తెచ్చి ఇవ్వడమే కాకుండా మీకంటే ఎక్కువ అదనపు వ్యయమైనా సరే మేము ఇస్తున్నాం అంటే ఎవరి నుంచి ఇస్తున్నాము? ప్రజల బడ్జెట్ నుంచే కదా ఇచ్చేది. అవును. ఇలా ఆ డిస్కంలకు సంబంధించిన వాటికి అప్పులు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ అప్పులు కడతనే ఉన్నాం. ఈఎంఐలకే 6,000 కోట్ల రూపాయలు ఈఎంఐలు, ఇంట్రెస్ట్. ఈ చర్చ మనం చాలా సార్లు చేసాం, వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు అన్ని. అయితే ఇక్కడ ఒక ప్రధాన పాయింట్ ఇప్పుడు వస్తుంది ఏంటంటే, మీరు రామగుండం, పాల్వంచ, మక్తల్ ఈ 3 ప్లేసుల్లో 800 మెగావాట్లతో పవర్ ప్లాంట్లు కట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. దానిపై ఇప్పుడు అలిగేషన్ వస్తుంది. అదేంటంటే యాదాద్రి, మీరు అన్నట్టు యాదాద్రి 1 మెగావాట్కు 8.63 కోట్లు అయితే ఖర్చు, అక్కడ భద్రాద్రిలో 9.74 కోట్లు ఖర్చు అయితే ఎన్టీపీసీ 12.23 కోట్ల ఖర్చుతో పవర్ ప్లాంట్లు నిర్మిస్తుంటే మెగావాట్కి, నేను చెప్తుంది ఒక్కొక్క మెగావాట్కి
కానీ ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్లు మూడిట్లో రామగుండం, పాల్వంచ, మక్తల్లో ఒక్కొక్క మెగావాట్కి 14 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది అలిగేషన్. అందులో స్కామ్ ఉంది అనేది అలిగేషన్. ఇప్పుడు 10 సంవత్సరాలకి ఇన్ఫ్లేషన్ రేట్ ఏంది ఒకసారి చూసుకోమనండి. ఎస్కలేషన్ ఎందుకు పెడతాం మనం? ఇప్పుడు కాళేశ్వరము 35,000 కోట్లది మేము పెట్టినాం. దాన్ని వాళ్ళు ఎస్కలేషన్ తో 80,000 కోట్లు చేసిండ్రు. 80,000 కోట్లు కాస్త 1,00,000 కోట్లు అయింది. 1,00,000 కోట్లు కాస్త 1,50,000 కోట్లు అయింది మూడో పైపుకి అయితే. ఇట్లా ఇన్ఫ్లేషన్ బట్టి ధరలు పెరిగేది ఒక లెక్క. మరి నేను వెనకటికి రూపాయకే ఛాయ్ తాగిన ఇప్పుడు 20 రూపాయలకే ఛాయ్ 20 రూపాయలకి ఎట్లా వస్తుందని అడిగినట్టే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు 10 సంవత్సరాల కింద ముచ్చట వాళ్ళు చెప్పేది 10 సంవత్సరాలు వాళ్ళు పడిపోతున్నారు. 2014 ఇప్పుడు ఎంత 2025 పంచాయతీ. కాబట్టి దేశంలో ఇక్కడ ఇట్లనే ఇదే యూనిట్ రామగుండంలో పెడుతున్నది, ఛత్తీస్గఢ్ లో ఎంత పెడుతున్నారో మీరు తీసుకోండి లెక్క. ఎందుకు పక్కన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్న మెగా వాటికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తీసుకోండి. మనం దాంతో పాటు సోలార్ పవర్ పోవాలని ప్లాన్ లో కూడా ఉన్నాం. సోలార్ పవర్ మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి. సోలార్ పవర్ నే మొత్తం డిమాలిష్ చేసిండు కాక సోలార్ పవర్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళ కాంచి కొంటున్నాం కదా, మనం హైడల్ పవర్ కొంటున్నాం కదా, లేకపోతే థర్మల్ పవర్ కొంటున్నాం కదా. మనం ఇప్పుడు సోలార్ పవర్ అంటే చీప్ కాస్ట్ కి వస్తుంది. ఎంత 3 రూపాయలకు 4 రూపాయలకు 2.5 రూపాయలకు కూడా వచ్చే కొన్ని కంపెనీస్ ఇచ్చేవి ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కూడా తెస్తున్నారు తెలుసా. మధ్యప్రదేశ్ ఎంత దూరం మనకు. కాబట్టి ఇలాంటివన్నీ టెక్నికల్ ఫ్లాస్ అన్నిటి ముందులో పెట్టి ఇప్పుడు ఇదేందో ఉన్నదిగా మొన్న ఏదో అవినీతి జరిగిందని చెప్పి అదేంది మన హిల్ట్ దానికి సంబంధించి అట్లా చెప్పినట్టే ఉన్నది. లేకపోతే హెచ్యు భూములలో ప్రభుత్వం మొత్తం తీసుకున్నట్టు అంటే ఒక ఆధారాలు లేని ఆరోపణలు. ఇప్పుడు నేను ఒకటే మాట మీకు బేస్ ఏ రాష్ట్రాన్ని నమ్ముతారో అక్కడ కొత్త ప్రాజెక్టుకు 14 కోట్ల మెగావాట్ తీసుకుంటారా లేదా చూడండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 12 రూపాయలకు 9 రూపాయలకు ఇస్తా అంటే మాకెందుకు 14 రూపాయలు పెట్టడం? అంటే ఎస్కలేషన్ అయింది కదా. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా పెట్టుకుందో ఇది అట్లా వెతుకుతుంది, అది కామన్ కదా అనేది అద్దకి దయాకర్ గారి వాదన. దయాకర్ అన్న గారు చాలా ఏమంటారు ఇరికిపోయింది. ఇప్పుడు 2014లో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది. 4,000 మెగావాట్ల విద్యుత్తుని తెలంగాణకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, చట్టంలో ఉన్నది అది. ఆ రోజు కేసీఆర్ గారు మా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా 1,600 మెగావాట్లకు పీపీఏ చేసుకున్నట్టు ఎన్టీపీసీ నుంచి పీపీఏ చేసుకున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత 2,400 మెగావాట్లకు సంబంధించి రామగుండంలో పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా పనులు పూర్తి కావడానికి వస్తున్నాయి. ఎన్టీపీసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఇప్పటి వరకు 3 దఫాలుగా లేఖ కూడా రాసడం జరిగింది. ఎన్టీపీసీ వాళ్ళు మా దగ్గర విభజన చట్టంలో చెప్పిండ్రు, మేము మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు, ఆల్రెడీ 1,600 మెగావాట్లు మీరు కొన్నారు, ఇంకా 2,400 మెగావాట్లు మేము తయారు చేసినాం, మీరు ఎప్పుడు చేసుకుంటారు అగ్రిమెంట్ అని చెప్పేసి ఎన్టీపీసీ వాళ్ళు లెటర్ రాస్తే ఆ లెటర్లని ఎన్టీపీసీ లెటర్ని పక్కదారి పట్టించి తుంగలో తొక్కేసి ఈరోజు మళ్ళా 800 రామగుండంలో, 800 మక్తల్లో, 800 పాల్వంచలో, ఇట్లా మళ్ళీ 2,400 మెగావాట్లకు అక్కడ నుంచి తీసుకోవాల్సింది ఇక్కడ కొత్తగా ఆల్రెడీ ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అక్కడ వాళ్ళ సొంత నిధులతో ఖర్చు చేసి నిర్మించిండ్రు, పూర్తిగా అయిపోయింది. అక్కడ ఎన్టీపీసీ నుంచి కొంటే దాదాపు 4 రూపాయలు లేదా మహా అంటే 5 రూపాయలకు వస్తుంది. సో దాని నుంచి కాకుండా ఇక్కడ ఎన్టీపీసీ ఏమిటంటే వీళ్ళు సొంతంగా ప్రాజెక్టులు కడితే 50,000 కోట్ల రూపాయలకు వీళ్ళు టెండర్లు పిలుస్తా ఉంటున్నారు. 50,000 రూపాయలకు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, పైసలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు డబ్బు కట్టుకుంటే విద్యుత్ కొంటే అయిపోతుంది. దీనికి పెట్టే ఇంట్రెస్ట్ కూడా సరిపోదు, దానికి వచ్చేస్తుంది. అది ఎందుకు చేస్తున్నారంటే అవినీతి చేయాలా. దాదాపు 30-40% 50,000 కోట్ల అవినీతికి ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఒకటి విజయ్ గారు అంటుంది ఆడ తక్కువ రేటుకు వస్తుంటే ఎన్టీపీసీ తీసుకోకుండా ఈ ప్రాజెక్టులు ఏంది అనేది ఒకటి. రెండోది నేను హరీష్ రావు గారు అన్నది దామరచర్ల కూడా ఆడ కట్టారు, వాళ్ళు కట్టింది అది వేస్ట్ ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాన్ని మూసేపిస్తామన్నారు. ఇప్పుడు దాన్నే మీరే ప్రారంభం చేస్తున్నారు, మేము కట్టిన దాన్ని స్టార్ట్ అయింది కూడా. ఆ రెండింటికి చెప్పండి, ఈ జిల్లానే కాబట్టి అది కొనేదానికంటే కొత్తది కట్టేదానికంటే మంచిదే ఏదో పోతుంది అని దాన్ని తీసుకుంటున్నాము. వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్? ఎవ్రీ ఇయర్ 10% ఎక్సెస్ డిమాండ్ ఉంటున్నది. మనం ఈ 10 సంవత్సరాల్లో గనక మనం ఒక 10,000 నుంచి 15,000 మెగావాట్లు గనక మనము అదనంగా ఉత్పత్తి వైపు పోకుంటే, ఇట్లనే పవర్ కొంటూ ఉంటే యూనిట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మనం రైతులకు ఫ్రీగా ఇవ్వలేము, మిగతా
ఎస్సీ ఎస్టీలే కాదు మొత్తం 200 యూనిట్స్ ఇవ్వలేము. కానీ డిమాండ్ పారిశ్రామిక అవసరాలకు పెరుగుతుంది. ఇంకా పారిశ్రామిక అవసరాలకు జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, తర్వాత వైండ్ పవర్, సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద డిపెండ్ అవుతున్నాం. మనం నాట్ ఈవెన్ ఈ థర్మల్ మీదనో లేకపోతే హైడ్రల్ మీదనో డిపెండ్. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి చిన్న పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ పనిచేస్తాయి. కానీ రేపటి రోజున వైండ్ తో వచ్చేదాన్ని కూడా మనం ఒక ప్రణాళికతో, సోలార్ తో వచ్చేదాన్ని కూడా ప్రణాళికబద్ధంగా పోవాల్సిన అవసరం ఉంది. రేపటి ఏమంటారు తెలంగాణ మరింత బ్రైట్ గా ఉండాలంటే డెఫినెట్ గా మనం విద్యుత్ మీద ఆధారపడాలి. మేము ఎన్ని రోజులని ఇప్పుడు 11 రూపాయలు 8 రూపాయలు ఇచ్చే కరెంట్ కొనుక్కొని రామా నుంచి మన ఉత్పత్తి పెంచుకోవాలి కదా. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తే మనకు 3 రూపీసే పడుతుంది కదా మనం తయారు చేసుకుంటే. ఇప్పుడు కాదు కదా, అది 2.5-3 years కదా వచ్చేది. కాబట్టి వాళ్ళు ఉత్పత్తి కేంద్రాలు పెట్టకుండా, అదనపు ఉత్పత్తి 1 మెగావాట్ను వాళ్ళు ఉత్పత్తి చేయకుండా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చే ఇలా కాస్ట్ ఆఫ్ ది యూనిట్ చాలా హై చేసింది. కానీ మన ఉత్పత్తి అయితే మనమే తక్కువ ధరకు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మేము భావించడం. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్న మరొకటి కాదు, వాళ్ళ అవినీతిగా వెంట వాళ్ళు ఏదో చెప్తానికి పనికి వస్తుంది. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. మొత్తానికి భవిష్యత్ అవసరాల కోసమే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారు. దానివల్ల విద్యుత్ వినియోగం పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా తక్కువ రేటుకే వస్తుందనేది కాంగ్రెస్ వాదన. బీఆర్ఎస్ మాత్రం తక్కువ రేటుకి ఎన్టీపీసీ ఇస్తామన్నా తీసుకోకుండా కొత్త ప్రాజెక్టులను అవినీతి కోసం కడుతున్నారనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది. ఈ పవర్ వార్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి దారితీస్తుంది? పవర్ కమిషన్, విద్యుత్ కమిషన్ ఒకటి గతంలో ప్రభుత్వం వేసింది బీఆర్ఎస్ పార్టీ చేసిన విద్యుత్ అవకతవకలపై. ఆ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తెర మీదకి వస్తే దానిపై కూడా కాళేశ్వరం లాగే విచారణ, ఒక ప్రత్యేక విచారణ సంస్థ ఏర్పాటు చేసి విచారణ జరిపితే ఏం జరగబోతుంది? అప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొనబడుతుందా, కాంగ్రెస్ ఇబ్బంది పడుతుందా? మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.